బాబా మార్గంలో మనిషి ఎలా మారతాడనడానికి ఇంకో సంఘటన చెప్తాను. మా ఇంటి దగ్గర చౌరస్తాలో ఒక టీ హోటల్ ఉంటుంది. టీ హోటల్లో సాయిబాబా బొమ్మ ఉంటుంది. నాకు అదో పిచ్చి అన్నమాట. టిఫిన్ సెంటర్ అయినా చాయ్ సెంటర్ అయినా ఆ సాయిబాబా బొమ్మ ఉంటే అక్కడ తాగితే కాస్త మనసు ప్రశాంతంగా ఉంటుందని చెప్పి ఇటీవల కాలంలో వెళ్ళినప్పుడు ఒక అంబులెన్సు స్పీడ్గా సైరన్ వేసుకుంటూ వెళ్తుంది. ఆ టీ ఇచ్చేవాడు టీ గ్లాస్ పక్కన పెట్టి, ఏమయ్యా దండం పెట్టావు అని అంటే, సార్ ఎవరి ప్రాణమో పోతుంది సార్ అంబులెన్స్లో, ఆ పొయ్యే జీవి మళ్ళీ బ్రతికి ఇంటికి రావాలని చెప్పి ఏ అంబులెన్స్ హారన్ వచ్చినా నేను బాబాని మొక్కుతాను సార్ అన్నాడు. చెమటలు వచ్చేసినాయి, కాళ్ళు చేతులకు వణికేసినాయి, టీ తాగాలనేటువంటి ఆసక్తి పోయింది. అరే ఎవరో తెలియదు అంబులెన్స్లో వెళ్తుంటే వెళ్ళేటువంటి మనిషి తిరిగి ఇంటికి తిరిగి రావాలని చెప్పి మొక్కుకునేటువంటి ఒక టీ బండి ఏమీ చదువుకోనటువంటి ఆ యువకుడికి ఉందే, ఎట్లా వచ్చింది ఇది? బాబా ద్వారా నేను డూప్లెక్స్ ఇల్లు కట్టుకున్నాను. బాబా ద్వారా 100 సవర్ల బంగారం నేను కొనుక్కున్నాను. బాబా దయ వల్ల నా కొడుకు అమెరికాలో ఉన్నాడు. ఇవి మాట్లాడుకుంటామే, బాబా దయ వల్ల ఆ పిల్లోడుకున్నటువంటి సంస్కారం నాకు లేదే అని సిగ్గుపడ్డా నిజంగా. అంబులెన్సులు పోతుంటే కనీసం దారు ఇయ్యనటువంటి సంస్కారం లేనటువంటి వాళ్ళు ఈరోజు రోడ్ల మీద తిరుగుతుంటే, మరొక వైపేమో బాబాను ఆశ్రయించినటువంటి ఆ తమ్ముడు అంబులెన్స్ కూత వింటే చాలు తిరిగి వెనుకకి తిరిగి దండం పెట్టి, బాబా మళ్ళీ తిరిగి ఆ ఇంటికి మంచిగా రావాలి అని చెప్పి మొక్కుకునేటువంటి సంస్కారం వచ్చిందంటే నిజంగా ఎవరు నేర్పిస్తారు? తల్లిదండ్రులు నేర్పించే వచ్చే సంస్కారమా? అరే నాయనా ఇంటికి తాతయ్య వచ్చాడు, కాస్త మంచినీళ్ళు దే అంటే, లేదు మమ్మీ నేను బిజీ అనేటువంటి రోజులు ఇవి. కానీ బాబా సహచర్యంలో ఉన్నటువంటి బిడ్డలకు ఎంత గొప్ప సంస్కారాలు వస్తున్నాయి. ఈరోజు మనందరం కూడా చేతులు దులుపుకునే వ్యవహారం చేస్తున్నాం. ఆ చేతులు దులుపుకునే వ్యవహారం ఏంటంటే, బిడ్డకు మంచి భవిష్యత్తు కావాలి, మంచి అన్ని సౌలభ్యాలు దొరకాలి, కానీ బాబా వద్దకు మాత్రం బిడ్డ రావద్దు. అమ్మో ఈరోజు గుడికి పోతే నా పిల్లవాడికి కాలేజీకి లేట్ అవుతుంది, ఈరోజు వాడు గుడికి తీసుకెళ్తే 10 నిమిషాలు చదువుకునేటువంటి ఆ హోంవర్క్ చేయలేడు అంటే మనం భవిష్యత్ తరానికి మనం ఏమి ఇస్తున్నాం? భవిష్యత్ తరానికి నాలాంటి వానికో లేకపోతే బాబీ లాంటి వాళ్ళకో వీళ్ళకో ఏదో చాలా తక్కువ మందికి, ఆ లక్ష్మీప్రసన్న గారు ఇంకెవరో ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరికీ చాలామంది ఈరోజు మందిరాలు నిర్వహించేటువంటి వాళ్ళు కూడా కొంతమంది యువకులు ఉన్నారు. వీళ్ళందరికీ ఒక పూర్వజన్మ సంస్కారాల వల్ల 100కో 1,00,000కో మనకు సంస్కారాలు వచ్చాయి. కానీ భవిష్యత్తులో చాలా ప్రమాదకరమైనటువంటి సమాజాన్ని మనం చూడబోతున్నాం. ఆ ప్రమాదకరమైనటువంటి సమాజంలో మన పిల్లలు ప్రభావితం కాకుండా, మన పిల్లల జీవితాలు సుఖవంతంగా ముందుకు సాగాలంటే సౌకర్యాలు సిరి సంపదలు ఏమాత్రం కూడా ఉపయోగపడవు. సాయిబాబా అనేటువంటి ఒక తోడు మాత్రమే నీ బిడ్డల యొక్క శ్రేయస్సు కోసం ఉపయోగపడేటువంటిది ఒక్క సాయిబాబా మాత్రమే. ఎందుకంటే మానవ సంబంధాలన్నీ కూడా అలా అయిపోతూ ఉన్నాయి. ఒక్క సాయిబాబా తోడుంటే చాలు, ఈ ప్రపంచమంతా నా వెంట ఉన్నట్టు అనేటువంటి భావనతో ఎవరైతే పిల్లలు పెరుగుతారో ఆ పిల్లలు ప్రపంచ విజేతలుగా నిలుస్తారు. ఎందుకంటే మనకు కాన్ఫిడెన్స్. మామూలుగా మేము చిన్నప్పుడు స్కూల్లో చదువుకునేటప్పుడు, ఫలానా వాడు ఏంద్రనైనా వాళ్ళ నాయన కౌన్సిలరు, వానికి ఏంద్రనైనా వాళ్ళ నాన్న అండుంది, ఏం చేసినా సాగుతుంది అని. మా ఫ్రెండ్ అనేటువంటి వాడు వాళ్ళ నాన్న ఐపీఎంలో అటెండర్, కుక్కలు కరిస్తే టీకాలు వేసే హాస్పిటల్ ఒకటి ఉండేది మా దగ్గర, దాంట్లో అటెండరు. ఆ జీతం సరిపోక పాలేసేవాడు. వాడు మాత్రం ఏం చెప్పేవాడు తెలుసా? అరే వాళ్ళ నాయన కౌన్సిలర్ 5 ఏళ్ళు ఉంటారు రా, మా ఇంట్లో బాబా ఉన్నాడు జీవితాంతం ఉంటాడు అన్నాడు. అప్పుడు నాకు అర్థం కాలే. అరే ఎట్లరా నాయన ఇంత కాన్ఫిడెన్స్ ఎట్లా? మీ నాయనకు వచ్చేది అరకర జీతం అటెండరు, వాళ్ళ ఆయనేమో కౌన్సిలరు ప్లస్ బిల్డింగులు కూడా కడుతూ ఉంటాడు, నీకింత చూస్తుండ్రా నా జీవితం ఎట్లుంటుందో అన్నాడు. విచిత్రం ఏమిటో తెలుసా, నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు ఆయనకు ఉద్యోగం వచ్చింది. నేను ఇంటర్మీడియట్లో చేరితే వాడు పాలిటెక్నిక్లో చేరాడు. పాలిటెక్నిక్లో చేరినటువంటి 3వ సంవత్సరం అయిపోతూనే వానికి సబ్ ఇంజనీర్గా శ్రీశైలం ప్రాజెక్టులో ఉద్యోగం వచ్చింది. నా చదువు అయిపోయేసరికి వాడు ఏఈ అయిండు. నాకు ఇంకప్పటికి ఉద్యోగం రాలేదు. అప్పుడు అనిపించింది నాకు, అబ్బా వీడి కాన్ఫిడెన్స్ ఇది, బాబా ఉన్నాడనేటువంటి కాన్ఫిడెన్స్ వానికి పేదరికం అడ్డుగానియలేదు. మాటల్లో కూడా ఒప్పుకునేటువంటి వాడు కాదు. ఉంటే ఉండని వాళ్లకు, నాకు మా బాబా ఉన్నాడు ఇంట్లో,
ఆ తల్లిదండ్రులు అంత కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగారు. ఒక సాధారణమైనటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆ రోజు అటెండర్ అంటే 90స్లో ఎంత జీతాలు, 2000, 3000, 4000 అంతే అప్పుడు ప్రభుత్వ జీతాలు. ఆ జీతం సరిపోక 3 పిల్లల్ని చదివించలేక పొద్దున పాలేసేవాడు వాళ్ళ నాయన. అటువంటిది ఈరోజు నా కళ్ళ ముందు డిప్యూటీ ఇంజనీర్ అయ్యాడు. ఎందుకంటే చిన్న వయసులో 21 సంవత్సరం వయసులో సర్వీస్లో చేరాడు. ఇప్పుడు 49 సంవత్సరాలు. వాడు 3 ప్రమోషన్లు కొట్టాడు. అది బాబా ఇచ్చినటువంటి గిఫ్ట్ వాడికి. ఈరోజు గర్వంగా చెప్పుకుంటాను మా స్నేహితుల్లో, అరే మనం మొదటి నుంచి మనం బాబాను అంటి పెట్టుకోలేమురా, అందుకే ఇక్కడ ఉన్నాము, వాడు చూడు వాడు బాబా కృపా కరుణ ఎంత ఉందో అని చెప్పి. అట్లని చెప్పి వాళ్ళు బాబాను మరవలేదు. 100% సరెండర్. వాడు ఏం చేశాడు తెలుసా? ఆప్షన్ వస్తే ఆపరేషన్స్లో ఉండలేదు. నాకు ఆపరేషన్స్ అవసరం లేదు, ట్రాన్స్కో అవసరం లేదు, నాకు డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అవసరం లేదు, నేను జెన్కోలోనే ఉంటాను. నేను జెన్కోలో ఉంటే ఎంతోమంది ఇళ్లల్లో జనరేషన్ ద్వారా, విద్యుత్ జనరేషన్ ద్వారా వెలుగులు నిండుతాయి. ఇక్కడ ఉంటే డబ్బులు వస్తాయి ఆపరేషన్స్లో. జెన్కోలో ఉంటే డబ్బు రాదు, నేను డబ్బు ముట్టుకునే పరిస్థితి రాదు అని చెప్పి జెన్కోలో ఉండిపోయాడు. అది బాబా నేర్పేటువంటి సంస్కారం. ఇట్లా ఉంటాయి బాబా భక్తుల యొక్క జీవితాలు. మానవత్వం ఏ విధంగా వెల్లివిరుస్తుందనడానికి ఇవన్నీ కూడా ఒక నిదర్శనాలు. చాలామంది అంటారు, ఆ టైంలో మస్తుగా చెప్పారు లేవా అవన్నీ నిజంగా బాబా చరిత్రలో నేను కాకమ్మ కథలేమో అని అంటారు. మరి ఇప్పుడు జరుగుతుంది ఏంది? నాకు ప్రాణ స్నేహితుడు కదా నేను చెప్పిన కథ. 10 సంవత్సరాలుగా అనుబంధం ఉన్నటువంటి ఒక తల్లి ఇంకో తల్లిని పోషిస్తున్నటువంటి దానికి నేను సాక్ష్యం కదా. రేపు ఎవరన్నా అడిగితే తెచ్చి వాళ్ళు ముందు నిలబెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను కదా. ఇదంతా కూడా ఒక అద్భుతమైనటువంటి ఆనందాన్ని అనుభవించేటువంటి ఒక కొత్త ప్రపంచం శ్రీ సాయిబాబా. ఆ కొత్త ప్రపంచంలో మనం ఎంత అద్భుతమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తున్నామనేటువంటిది ఎవరికి వాళ్లకు ఖచ్చితంగా ఒక 10-15 అనుభవాలు, గొప్ప అనుభవాలు ఉంటాయి. జీవితంలో మూట కట్టుకోవాల్సింది బాబా అనుభవాలే తప్ప మరొకటి కాదు. ఈరోజు మనం అనేక మంది భక్తుల గురించి మాట్లాడుకుంటాం. మనం కూడా ఎలా ఉండాలి అనేటువంటి దానికి అనేక మంది భక్తుల జీవితాలు కూడా ఒక నిదర్శనం. చాలామంది ఇటీవల కాలంలో కాస్త అంటే సోషల్ మీడియా కావచ్చు, సాయితత్వ ప్రచారం కావచ్చు, ఇవన్నీ ఎక్కువ కావడం వల్ల ప్రతి ఒక్కరికి ఒక కోరిక కలుగుతుందయ్యా. ఆ కోరిక వెనకాల కూడా స్వార్థం ఉంది. ఆ కోరిక ఏందో తెలుసా? అబ్బా కాకాసాహెబ్ దీక్షిత్ లాగా నేను కూడా బాబా చెప్పినట్టు విమానంలో వెళ్ళిపోతే బాగుండు, ఏ అవస్థ లేకుండా. ఇది బాగా కోరుకుంటారు అందరు ఈ మధ్యలో. ఎందుకంటే అమ్మో మంచం మీద పడితే కొడుకు చూడు బిడ్డ చూడడు అని చెప్పి అబ్బబ్బబ్బబ్బా కాకాసాహెబ్ దీక్షిత్ లాగా నాకు కూడా అనాయాస మరణాన్ని ఇవ్వు అని అంటారు. మరి కాకాసాహెబ్ దీక్షిత్ లాగా నువ్వేం చేసావు? కాకాసాహెబ్ దీక్షిత్ లాగా అని సర్వస్వాన్ని వదిలి వచ్చి బాబా పాదాల వద్ద ఉన్నావా? బాబా చెప్పినట్టు జీవించావా? షిరిడీలో ఎంతో మక్కువతోటి మోజుబడి వాడా కోసం స్థలం కొంటే వితౌట్ కండిషన్స్. ఈరోజు ఏం పెడతాం కండిషన్స్? నేను ఇగో ఈ కళ్యాణ మండపానికి పక్కన స్థలం కొనిస్తాను, దానికి నా పేరు పెట్టు, లేకపోతే ఈ మందిరంలో నన్ను శాశ్వతమైనటువంటి ట్రస్టీగా వేసుకో అని అడుగుతాం. ఒక్క ఆంక్ష లేకుండా తన యావదాస్తిని షిరిడిలో ఉన్నటువంటి దాన్ని సంస్థానానికి, ఆ బదలాయింపు ఖర్చులు కూడా నా కొడుకు రామకృష్ణ దీక్షిత్ పెట్టుకుంటాడు, సంస్థానం పెట్టుకోవద్దు అని చెప్పి సంస్థానానికి ఇచ్చాడు కదా. అలా మనం ఏమైనా ఇచ్చి ఉన్నామా? మనమేమైనా కాకాసాహెబ్ దీక్షిత్ లాగా బాబా చెప్పినట్టు నియమబద్ధమైనటువంటి జీవితాన్ని గడిపామా? కానీ కాకాసాహెబ్ లాగా నాకు అంత అనాయాస మరణం రావాలండి అని అంటాం. ఏమిచ్చాము? మనం ఒకటి తీసుకోవాలంటే ఒకటి ఇవ్వాలి కదా. ఏమిచ్చాము? కాబట్టి ఆ రోజు భక్తుల యొక్క మనస్సు వెన్నపూస. ఆ రోజు వారి మనస్సు చాలా విశాలమైనటువంటిది. కాకాసాహెబ్ దీక్షిత్ కండిషన్ పెట్టొచ్చుగా, నా మరణం తర్వాత ఈ షిర్డీ సంస్థానికి శాశ్వతంగా నా కొడుకునో మనవన్నో ఓ ట్రస్టీగా ఉంచాలి, మా కుటుంబం నుంచి ఓ ట్రస్టీ ఉండాలని చెప్పి పెట్టవచ్చు కదా. పెట్టలేదు. వితౌట్ కండిషన్స్ తనకున్నటువంటి యావదాస్తిని సంస్థానానికి దారబోసాడు. అది అర్హత అంటారు దాన్ని. అంత గొప్ప మనసు ఎలా వచ్చింది? బాబా చెప్పినటువంటి గొప్ప జీవన సూత్రాలు. కాకా ఇక పైన నీ జీవిత బాధ్యత నాది, అనవసరమైనటువంటి వేదన పెట్టుకోవద్దు, నీ జీవితం నాది అన్నాడు. అన్న తర్వాత కాకాసాహెబ్ దీక్షిత్ దేని గురించి తన జీవిత పర్యంతము ఆలోచించలేదు. ఆలోచించకపోగా బాబా అనుమతి లేకుండా ఏ పని చేసేటువంటి వారు కాదు.
ఒకానొక సందర్భంలో ఒక పెద్ద సవాల్ ఎదురవుతుంది. బాబా గారి యొక్క మహాసమాధికి సంబంధించి ఒక చిన్న విభేదం ఏర్పడుతుంది ముంబై భక్తులకు షిరిడి గ్రామస్తులకు మధ్యలో. ముంబై భక్తులు కాకాసాహెబ్ దీక్షిత్, అదేవిధంగా కాకా మహాజన్, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఏమంటారంటే బాబా గారు దశమి ఏకాదశి కలిసి వచ్చింది కాబట్టి వారు ఏకాదశి గడియల్లో పోయారు, కాబట్టి ఏకాదశి రోజు వారి మొదటి సమాధి ఆరాధనోత్సవం చేయాలని చెప్పి ముంబై భక్తులు, లేదు లేదు సూర్యాస్తమయం ప్రకారం దశమి కాబట్టి దశమి రోజు చేయాలని చెప్పి వీళ్ళు. ఇట్లా రెండు వర్గాలుగా చీలిపోయారు. చీలిపోయినప్పుడు బూటి షామాను పట్టుకొని కాకా ఇంటికి వెళ్తారు. వెళ్తే ఒప్పుకోడు కాకా సాహెబు, లాయర్ కదా, మొండి వాదన. బాబా ఏకాదశి గడియల్లో పోయాడు. శ్యామ తెలివైనోడు ఏం చేస్తాడు, సరే కాకా గారు మీరు ఏదైనా సరే బాబా నిర్ణయానికి వదిలేస్తారు కదా, 2 చీటీలు వేద్దాం, ఒకటి ఏకాదశి ఒకటి దశమి అంటే ఇంకా మాట్లాడు కదా. ఎందుకంటే ఈయన సంగతి అందరికీ తెలుసు. షిరిడీలో బాబా సమాధి అయిన తర్వాత బాబా నేను షిరిడీలో ఇంకొన్ని రోజులు ఉండాలా వెళ్ళిపోవాలా అని చెప్పి ద్వారకామాయిలో చిత్రపటం ముందెళ్ళి ఆ చీటీలు వేసి వెళ్ళిపో అంటే వచ్చేవాడు, ఉండిపోమంటే ఉండిపోయేవాడు. కాబట్టి బాబా నిర్ణయానికి చీటీల్లో కట్టుబడి ఉన్నాడు కదా. కాబట్టి ఈ విషయం కూడా చీటీల్లో తేల్చుకుందామంటాడు. సరే అని చెప్పి ఒప్పుకుంటాడు. ఒప్పుకోకపోతే వాదించాడు అనుకోండి, ఇంకా తనేం భక్తుడు అవుతాడు. అందుకని ఒప్పుకుంటాడు. ఒప్పుకుంటే బాబా గారు దశమి అని ఇస్తాడు. ఒక్క మాట కూడా కాకాసాహెబ్ దీక్షిత్ మాట్లాడు. అప్పటి వరకు ఎలా చేస్తారో చూస్తాం, బాబా గారు శాస్త్ర ప్రకారం ఏకాదశి గడియల్లో పోయారని మొండి వాదన, ఎవరు చెప్పినా వినలేదు. అటువంటిది చీటీల్లో బాబా దశమి అని ఇయగానే ఒక్క మాట కూడా మాట్లాడకుండా దశమి రోజే మనము బాబా గారి సమాధి ఆరాధన ఉత్సవాలు చేయాలని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చేస్తూ ఉన్నారు. అంటే భక్తుడిలో ఎంత గొప్ప పరిణితి, ఒక సెన్సిటైజేషన్ను ఎంత అద్భుతంగా బాబా తెస్తారనడానికి ఇవన్నీ కూడా ఒక నిదర్శనం కదా. బాబా మనము అనుకుంటాం బాబా భిక్ష చేసి పశుపక్షాదులకు ఆహారాన్ని ఇచ్చేటువంటి వారు ఇవన్నీ అని చెప్పి, ఒక్క ఆ కాలానికి మాత్రమే, ఆ సందర్భానికి మాత్రమే అది పరిమితం కాలేదు. ఇప్పటికీ కూడా బాబా ఎక్కడ ఉంటే అక్కడ అన్నపూర్ణాదేవి ప్రత్యక్షమవుతుంది. ఈరోజు మనం ఈ కార్యక్రమం పెట్టుకున్నామని చెప్పామనుకోండి, ఎవరో ఒక దయగలిగినటువంటి హృదయం ఆ అన్నం పెట్టడానికో ఆ సేవ చేయడానికో వెంటనే స్పందిస్తుంది. ఎందుకు అంటే బాబా పేరు మీద ఆయన మాటలు వినడానికి వచ్చినటువంటి వాళ్ళు ఖాళీ కడుపుతో ఉండకూడదు. బాబా ఎవరిని కూడా ఖాళీ కడుపుతో ఉండేటువంటి వారు కాదు. ఎంత గొప్ప సంస్కారాన్ని బాబా నేర్పించారు మనకు. శనిగల లీలలో చెప్పినటువంటి ఒక్క పదం మన జీవితాన్ని మార్చేసింది కదా. మనల్ని గొప్ప అతిథి యజ్ఞం రోజు చేయిస్తుంది కదా. శాస్త్రం చెప్తుంది, అతిథి యజ్ఞం చేయకుండా, అతిథికి పెట్టకుండా మనం తింటే ఆహారం విషతుల్యమవుతుంది అని అంటారు. మరి ఎవరిని ఎత్తుక్కరావాలి రోజు అతిథిని? ఈరోజు మనకు పట్టణాల్లో బయట ముద్ద పెడితే కాకులు కూడా లేవు, పొల్యూషన్కు పిట్టలు కూడా లేవు. మరి హైదరాబాదులో ఉన్నటువంటి మాలాంటి వారి పరిస్థితి ఏంటి? ఇవన్నీ తెలిసే బాబా ఎంత అద్భుతంగా చెప్పారు. హేమాడ్ పంత్ అంటాడు, బాబా నేను ఎవరికీ పెట్టకుండా తినే బుద్ధి నాకు లేదు అంటే పక్కన ఉంట పెడతావు అన్నా సాహెబ్. ఎవరూ లేకపోతే ఏం చేస్తావు? ఎవరు లేకపోతే నేనేం చేయాలి? ఎవరూ లేకపోతే ఎప్పుడూ నేను నీ వెంట ఉండనా, నేను గుర్తుకు రానా? ఒక్కసారి నన్ను స్మరించి తింటే నాకు సమర్పించినట్టే కదా అని అన్నాడు. ఎంత అద్భుతమైన బోధ కదా. ఈరోజు ఎంత గొప్ప అతిథి యజ్ఞం. భోజనం చేసేటప్పుడు, టీ తాగేటప్పుడు, మంచినీళ్ళు తీసుకునేటప్పుడు ఒక్కసారి సాయి అని స్మరించుకొని తాగితే అది ఆ వారికి సమర్పించినట్టే కదా. ఎంత గొప్ప సమర్పణ భావాన్ని మనకు బాబా అందించారు. ఇది కదా మనలో ఉన్నటువంటి మానవత్వాన్ని, ఒక మానవతా వికాసానికి ఇవన్నీ కూడా దోహదం చేసేటివి కదా. సచ్చరితలో ఉన్నటువంటి ప్రతి సంఘటన కూడా బాబా పెట్టేటువంటి ఫస్ట్ కండిషన్, అపాత్రాదానం ఎవ్వడికీ చేయకూడదు, ఎవరికి చేయకూడదు, చేయొద్దంటాడు బాబా. మనం చాలా ఉదారంగా ఏదో ఎవరికో చేసినాం అనుకుంటాం, కానీ బాబా కూడా చేసేటప్పుడు అక్కడ అవసరం ఏమిటి, అక్కడ ఎందుకోసం ఇవ్వాలి అనేది నిశితంగా పరిశీలిస్తాడు. మహారాష్ట్రలో కొన్ని కోట్ల ఆదాయం వచ్చేటువంటి దేవాలయాలు 10ల సంఖ్యలో ఉన్నాయి. కానీ
కరోనా సమయంలో మహారాష్ట్రలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు కలిపి 50 కోట్ల రూపాయలు కరోనా కిట్లను కొనడానికి సంస్థానం ఇచ్చింది. ఏమంటారు దాన్ని? ఏమంటాం దాన్ని? మతం అంటామా? ఆ ప్రాజెక్టు కింద లక్షల కుటుంబాల రైతులుంటే ముస్లిం ఉన్నాడు, క్రిస్టియన్ ఉన్నాడు, గొల్ల ఉన్నాడు, మాల ఉన్నాడు, మాదిగ ఉన్నాడు, రెడ్డి ఉన్నాడు, పాటిల్ ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు కదా. కులాన్ని చూశాడా? మతాన్ని చూశాడా? చూడలేదు. ఒక మానవత్వపు మతాన్ని చూశాడు. ఆ మానవత్వపు మతం ఏమిటో తెలుసా? ఆ రైతులు సుభిక్షంగా ఉంటే దేశానికి అన్నం పెడతారనేటువంటి ఒక్క మానవత్వాన్ని మాత్రమే బాబా చూడగలిగాడు అక్కడ. ఇది కదా మానవత్వం అంటే. ఇది కదా మానవతా మూర్తి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయని చెప్పి భవిష్యత్తులో పిల్లలకు చెప్పదలుచుకుంటే, అరే మానవతా మూర్తి లక్షణాలు సాయిబాబాలో ఉంటాయిరా అని చెప్పాలి. కొన్ని రోజుల తర్వాత అడుగుతారు పిల్లలు, ఇంకొక 2-3 జనరేషన్ల తర్వాత, డాడీ వాట్ ఈస్ ద హ్యుమానిటీ? ద హ్యుమానిటీ ఈజ్ ఇన్ ద సచ్చరిత. సచ్చరితలో ఉందిరా, చదువురా అని చెప్పాలి. వాట్ ఈస్ డాడీ, వాట్ ఈస్ ద ఫేత్ అని అడుగుతాడు రేపు. విశ్వాసం అంటే ఏమిటి అని చెప్పి, అరే చూడరా సచ్చరితలో 10ల సంఖ్యలో భక్తులు ఉంటారు, వాళ్ళ విశ్వాసాన్ని చూడరా. డాడీ వాట్ ఈస్ ద సాక్రిఫైజేషన్ అని అంటారు. చూడరా సచ్చరితలో ఉంది సాక్రిఫైజేషన్, అందులో అన్నీ ఉన్నాయిరా నాయన. నీ పుస్తకాలు నువ్వు 18 సంవత్సరాలు చదివేటువంటి పుస్తకాలలో లేనటువంటిది ఆ ఒక్క పుస్తకంలో ఉందిరా అని చెప్పొచ్చు మనం. భవిష్యత్తులో మనకు భవిష్యత్తు గురించి ఆందోళన అవసరం లేదు, భవిష్యత్ తరం గురించి ఆందోళన అవసరం లేదు. వాళ్ళు అడిగే ప్రశ్నలు గూగుల్ చెప్పలేకపోవచ్చేమో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్పలేకపోవచ్చేమో, శ్రీ సాయి సచ్చరిత మాత్రం ఖచ్చితంగా చెప్తుంది. అది సచ్చరితకు ఉన్నటువంటి గొప్పతనం. ఆషామాషి పుస్తకం కాదు, అదొక కథల పుస్తకం కాదు, అదొక భగవంతుడి జీవిత చరిత్ర కాదు. తరాలు మారినా, యుగాలు మారినా, టెక్నాలజీ మారినా, ఈ ప్రపంచం పూర్తిగా మారిపోయినా చివరకు ఆధారపడాల్సినటువంటి పుస్తకం అదొకటే. ఈ ప్రపంచమే ఆధారపడాల్సినటువంటి పుస్తకం అది, ఇంకా వేరే దేని మీద లేదు. అట్లని చెప్పి ఇతర పురాణ ఇతిహాసాలను నేనేం తక్కువ చేసి మాట్లాడట్లేదు. అన్నింటి యొక్క సారం అందులో ఉంటుందని చెప్తున్నాం. భగవద్గీతను చదవమని చెప్పి మనం చెప్పట్లేదు కదా, రామాయణాన్ని చదవమని చెప్పట్లేదు కదా. ఎందుకు సచ్చరితను చదువు అని అంటే, ఆ సచ్చరిత చదవడం ద్వారా దాంట్లో ఈశోవ్యాస ఉపనిషత్తు ప్రస్తావన వచ్చినప్పుడు సాధకులకు మైండ్కి వస్తుంది, అరే ఈశోవ్యాస ఉపనిషత్తుని గురించి ఒక పనిపిల్లను చూపెట్టి తృప్తిగా ఎలా బ్రతకాలో చెప్పాడు, అసలు ఈశోవ్యాస ఉపనిషత్తు ఏమిటని చెప్పి వెంటనే ఈశోవ్యాస ఉపనిషత్తుకి వెళ్తాడు. తద్వితేన ప్రణిప్రాతేన అనేటువంటి ప్రశ్నకు బాబా ఇంత అద్భుతమైనటువంటి సారాన్ని చెప్పాడు. ఇదే కోణంలో నేను ఎందుకు భగవద్గీతను చదవద్దని చెప్పి భగవద్గీత వైపు మనం వెళ్తాం. సచ్చరిత అన్నింటి వైపు నడిపించేటువంటి దిక్సూచి సచ్చరిత. రేపంచెలు భాగవతం చదవయ్యా అంటే ఎవరు చదువుతాం? అమ్మో ఇంత లావు పుస్తకమా. రేపు రామాయణం చదవయ్యా, అబ్బో ఇంత లావు పుస్తకమా అని అంటాం. అదే సచ్చరితలో మనకు గనుక బాబా చెప్పినటువంటి భగవద్గీతలోని ఆ ఒక్క శ్లోకానికి అద్భుతమైనటువంటి తాత్పర్యాన్ని, దాని పరమార్థాన్ని చెప్పాడు కదా. ఇటువంటి ఇంకా భగవద్గీతలో ఎన్నున్నాయో అనేటువంటి చదివే ఆసక్తి మనకు కలుగుతుంది. ఫస్ట్ సచ్చరిత మిగతా వాటి అన్నింటి వైపు అది నడిపిస్తుంది. సాయితత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు భగవద్గీత గురించి చెప్పట్లేదా? రామాయణం గురించి చెప్పట్లేదా? చాలామంది చెప్తున్నారు కదా. సాయిదాస్ గారు లాంటి వారు చెప్తున్నారు కదా రామాయణం గురించి, కర్లపూడి కృష్ణ లాంటి వారు చెప్తున్నారు కదా భాగవతం గురించి. చెప్పట్లేదా? బాబా చదివించుకున్నటువంటి రామ విజయం గురించి, రామ విజయం అనేటువంటి ప్రస్తావన వచ్చిన తర్వాత ఆ రామ విజయం అనేటువంటి పుస్తకం నాకు దొరకకపోతే ఒకరి దగ్గరికి ఇంటికి వెళ్ళి బ్రతిమిలాడి 850 పేజీలు నేను జిరాక్స్ తెచ్చుకున్న తర్వాత ఆ రామ విజయం పైన నేను బాబా మహాసమాధి సందర్భంగా సాయి గురుకులంలో ఎపిసోడ్ చెప్తే లాస్ట్ ఎపిసోడ్ రోజు ఒకతను రామ విజయం సీల్డ్ గ్రంథం తీసుకొచ్చి నాకు ఇచ్చాడు. ఉంది నా దగ్గర ఇప్పటికీ. రామ విజయం వాయిస్ మీట్ చేసి సాయి టీవీలో వేస్తే ఎంతమంది అడిగారో. దురదృష్టం ఏంటంటే ఇప్పుడు అది పబ్లికేషన్లో లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు వేసేవాళ్ళు, ఇప్పుడు అది పబ్లికేషన్లో లేదు. అంటే మనల్ని ఎటువైపు నడిపిస్తున్నారు చూడు బాబా, ఆధ్యాత్మిక ఉన్నతి వైపు నడిపిస్తాడు. చిన్నప్పుడు టీకా వేసుకోమనంటే పారిపోయేటువంటి వాళ్ళం. అట్లా కాకుండా మెల్లగా పిలిచి దువ్వి, అరే సూది ఇలా ఉండదురా, చిన్నగా ఉంటుంది చూడు, ఈ చిన్న సూది, ఇవన్నీ చెప్తే టీకా వేసుకునేవాళ్ళం. అదేవిధంగా ఆధ్యాత్మిక వైపు వెళ్ళడానికి శ్రీ సాయి సచ్చరిత మనల్ని బుజ్జగిస్తుంది.
జోలపాట పాడుతుంది, లాలిస్తుంది, నచ్చ చెప్తుంది. అరే నాయన ఇదే కాదు, ఇంకా భారతం ఉంది, భాగవతం ఉంది, రకరకాలు ఉన్నాయి, ఇవన్నిటికీ నువ్వు వెళ్ళాలిరా నాయన అని చెప్పి అటువైపు ప్రోత్సహిస్తుంది శ్రీ సాయి సచ్చరిత. అది ప్రాథమిక పాఠశాల మనందరికీ కూడా ఆధ్యాత్మిక రంగానికి. అంత అద్భుతమైనటువంటి సచ్చరితం మన వద్ద ఉండగా దేనికి కూడా మనము చికాకు పడాల్సిన అవసరం లేదు. ఈ విధంగా అనేక మంది, చాలామంది మన వాళ్ళు బాబా గురించి ఏమని అనగానే బీపీలు పెంచేసుకుంటారు, షేక్ అయిపోతూ ఉంటారు, వాటికి ఏదో సమాధానం చెప్పాలనుకుంటారు. మొన్న ఎవరో అన్నారు, బాబా తన గురువు జవహర్ అలీ అని చెప్పి పోయాడు అని చెప్పి. ఏమర్థం చేసుకోవాలి జవహర్ అలీ కథను? మనం ఏమనుకుంటాం, బాబా ఎవరు అన్నా సరే సరే వాళ్ళంట పోయాడు, గురువు అని చెప్పుకున్నాడు కదా, ఎందుకులే ఆయన మనసు నొప్పించారని చెప్పి పోయారన్నారు. అందులో ఉన్నటువంటి మర్మం ఏమిటో తెలుసా? జవహర్ అలీ వచ్చి సాయిబాబా నా మేనల్లుడు అని చెప్పలే, మా అత్త కొడుకు అని చెప్పలే. ఏం చెప్పాడు? వాడు నాకు శిష్యుడు, నేను అతనికి గురువు అన్నాడు. దేన్ని గౌరవించాడు? గురువు అనే పదాన్ని గౌరవించాడు, జవహర్ అలీని కాదు. అరే బాబాకు గురువు అంటే, ఆ గురువు అనేటువంటి పదం అంటే ఎంత గౌరవమో తెలుసుకొనిరా నాయనల్లారా, జవహర్ అలీ అనేటువంటి మతాన్ని చూడొద్దు అని చెప్పారు. ఇదే కదా మానవత్వం. మానవత్వం ఎదుటి వ్యక్తిని గౌరవించినప్పుడే కదా మానవత్వం అనేటువంటిది ఉండేది. ఇది కదా. దీనికి ఎవరో ఏదో అనగానే మనం దానికి 10 వివరణలు. అరే సచ్చరితలో ఇంత అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని పట్టుకునేటువంటి శక్తి బాబా మనకిచ్చాడు. ఆ గురువు అనేటువంటి పదానికి బాబా వాల్యూ ఇచ్చాడు తప్ప జవహర్ అలీకి ఇవ్వలేదు, ఇంకోటి ఇవ్వలేదు. ఇప్పుడు మనం ఎవరైనా వచ్చి మనల్ని నిజంగా చాలా గొప్పవాడివయ్యా, నిజంగా గురువుతో సమానం అంటే పరస్పర గౌరవం ఉంటుంది మనకు కూడా. అలాగే బాబా పరస్పరమైనటువంటి గౌరవం వ్యక్తికి ఇవ్వలే, అక్కడ గురువు అనేటువంటి పదానికి ఇచ్చాడు తప్ప వ్యక్తికి ఇవ్వలేదు. ఈ విధంగా సచ్చరితలో ఉన్నటువంటి కొన్ని అయోమయపు సంఘటనలు ఉంటాయి. అయోమయపు సంఘటనల ద్వారా ఎదుటి వ్యక్తి ఏం చేస్తారంటే, మన శత్రువు దాని ద్వారా మనల్ని డిఫెన్స్లో పడేయాలనుకుంటాడు. ఆ డిఫెన్స్లో పడేసేటప్పుడు నువ్వు విజ్ఞతతో ఆలోచిస్తే సమాధానం దొరుకుతుంది. విజ్ఞతతో కాకుండా నేను వితండ వాదన చేస్తాను, వాడు అదంటే ఇదంటాను, నేను అల్లా అంటే ప్రీ ఇస్లామిక్ అంటాను, ఇంకోటి అంటానంటే నువ్వు కూడా వాడితో పాటు గంగలో పడి కొట్టుకోపోతావు. అట్లా కాకుండా, ఎందుకంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది, అరే ఏంది, ఎందుకు రియాక్ట్ అవుతున్నాం మనము, ఏంది ఇంత అద్భుతమైనటువంటి. జవహర్ అలీ గురించి మాట్లాడంగానే రియాక్ట్, రోహిల్లా గురించి మాట్లాడంగానే రియాక్ట్. షిరిడీ జనులు ఏం తెలివి తక్కువలు కాదు. షిరిడీ జనులు బాబాను అర్థం చేసుకున్నాడు. బాబా రోహిల్లాను సమర్థించట్లేదు, అతనికి భగవంతుని పట్ల ఉన్నటువంటి భక్తిని సమర్థించాడు. రోహిల్లాను కాదు సమర్థించింది. మనం దానికి అమ్మో అసలు ఎన్ని సమాధానాలు చెప్తామో ఈ ఒక్క చిన్న ప్రాథమికమైనటువంటి విషయాన్ని వదిలిపెట్టి. సచ్చరితలో ఇటువంటి లక్షలు ఉన్నాయి. చాలామంది నన్ను అడుగుతుంటారు, సార్ మీరు ఎందుకు రియాక్ట్ గారు సార్ అని చెప్పి. నాకు రియాక్ట్ అయ్యే విషయం నాకేం కనిపించట్లేదయ్యా అని అంటాను. ఎందుకంటే అదేదో నిన్నమనుకోండి వెంటనే నా మనసుకు వస్తుంది. ఇప్పుడు ఒక సంఘటన గురించి ఎవడైనా విమర్శించాడు అనుకోండి, ఓహో ఇది సంఘటన కరెక్టే, కానీ దాంట్లో బాబా ఏం చూశాడు, రైట్, సమాధానం దొరికింది, దీంట్లో తప్పులేదు, ఈ ఇన్సిడెంట్లో తప్పులేదు, రోహిల్లా ఇన్సిడెంట్లో తప్పులేదు, అదేవిధంగా జవహర్ అలీ విషయంలో తప్పులేదు. అక్కడ గురువు, ఇక్కడ ఆ వ్యక్తి యొక్క మతాచారాన్ని గౌరవించింది. ఇంకొక ప్రాథమికమైనటువంటి విషయం ఏమిటంటే, చాలామంది ఈరోజు మొబైల్స్ లేని వాళ్ళు ఎవరూ లేరు. బాబా మసీదులో ఉండేవారు. మసీద్ అనేటువంటి దాన్ని ఎప్పుడో తుడిపేశాడు కదా, తుడిపేసి ఇది నా ద్వారకామయ్య అన్నాడు. నిజంగా మసీదులో తులసి బృందావనాన్ని పెడితే ఒప్పుకుంటారా ఎవడైనా? అగ్నిహోత్రాన్ని వెలిగిస్తే ఒప్పుకుంటారా? ఇంకోటి, బాబా మసీదులో అది చేయించాడు ఇది చేయించాడు అంటాడు. అసలు అది ఆయన ప్రాపర్టీయే కాదురా నాయన. అది ద్వారకామయ్యి షిరిడీ ప్రజలు ఉండడానికి గ్రామం యొక్క ప్రాపర్టీ అది. ఇప్పుడు సపోజు దాంట్లోకి ఒక ముస్లిం వస్తా అంటే రావద్దని చెప్పి బాబా ఎట్లా అడ్డగిస్తాడు? ఒక సిక్ వస్తానంటే రావద్దని చెప్పి ఎలా అడ్డగిస్తాడు? చక్రనారాయణ అనేటువంటి సిఐడి ఆఫీసరు క్రిస్టియను వచ్చి రోజు అక్కడ కూర్చుంటే నువ్వు క్రిస్టియను రావద్దని చెప్పి ఎలా బాబా అడ్డగిస్తాడు? బాబాకు హక్కు లేదు కదా. బాబాకి ఏం హక్కు ఉంది ద్వారకామయ్య? అదే బిలాంగ్స్ టు సాయిబాబా ప్రాపర్టీ కాదు. ఆయనలాగానే ఎవరైనా రావచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. అది సాయిబాబాకి ఏం సంబంధం? ఇప్పటికి కూడా సమాధి మందిరం, ద్వారకామయ్యి ఏవి కూడా సాయిబాబా సంస్థాన్ పేరు మీద ఉండవు.
ఇప్పటికీ బూటీవాడ బూటీ పేరు మీదే ఉంటుంది. ద్వారకామయ్య అది గ్రామ ఆస్తి, చావిడి గ్రామాస్తి. బాబాకి ఏం సంబంధం? అక్కడ ఎవడో వచ్చి ఏదో ప్రార్థన చేసుకుంటే ఆయనకేం సంబంధం? ఎందుకు ఎలాగొట్టాలి? ఆయన ప్రాపర్టీ కాదుగా. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను, ఎదురుంగి వచ్చి ఇంకెవరో కూర్చుంటారు, నేను ఎలా వెళ్ళమని చెప్తాను? ఇది నా ప్రాపర్టీ కాదు, ఇది భగవంతుని ప్రాపర్టీ, నేను ఎందుకు ఎలాగొడతా? నేను వచ్చి ఈరోజు భోజనాలు పెట్టాము, బాబా పైన విశ్వాసం ఉన్నటువంటి ఇతర మతస్థులు వచ్చాడు, మేము అక్కడ మూలకు ప్రార్థన చేసుకుంటామంటే ఎలా కొట్టేస్తామా? ఎలా కొట్టమే? ఇది మా ప్రాపర్టీ కాదే, మన ప్రాపర్టీ కాదే, ఇది భగవంతుని ప్రాపర్టీయే. అదేవిధంగా గ్రామానికి చెందినటువంటి ప్రాపర్టీ భగవంతుని ప్రాపర్టీ. కాబట్టి అందులో ఎవడో ఏదో వచ్చి చేస్తే సాయిబాబాకి ఏం సంబంధం? కాబట్టి సచ్చరితను క్షుణ్ణంగా పరిశీలిస్తే ఇవన్నీ అర్థమవుతాయి మనకు. ఏదో జరిగిపోతుందని చెప్పి ఆందోళనలు, రోడ్డు మీదకి రావడాలు ఇవన్నీ ఏవి ఉండవు. నీ ఇంట్లో నువ్వు ఉండి హాయిగా ఉండొచ్చు. అంటే కొన్ని సందర్భాల్లో అనిపిస్తుంది, అరే సాయిబాబా కంటే గొప్పలు బయలుదేరుతుర్రా మనోళ్ళు అని. ఎందుకంటే పాపం సాయిబాబాకు లేని ఆందోళన కొంతమందిలో చూస్తూ ఉంటాను నేను కూడా. అదేంతో ఆవేశము, ఊగిపోతుంటారు బాబానే. అరే నాయన, నువ్వు సచ్చరితను అర్థం చేసుకుంటే, సచ్చరితలో ఉన్నటువంటి విషయాలను కూలంకషంగా నువ్వు గ్రహించగలిగితే, ప్రపంచమంతా ఒకటైనా నువ్వు ఒక్కడి వాళ్ళతో సమాధానం చెప్పగలిగేటువంటి రోజు నీకు ఒక్కనికే అవకాశం దొరుకుతుంది. గొప్ప విషయం ఏంటంటే, కుటుంబంలో కొడుకు గోల చేస్తూ ఉంటాడు. ఆయా వయసులను బట్టి ఉంటుంది గోల. నేను కేటీఎం బైక్ కొనియమంటే నాకు బజాజ్ కవాసకి కొనిచ్చావు, నువ్వేం తండ్రివి, ఏం చేసుకుంటావు డబ్బులు? వాడు ఎంత సమాధానం చెప్పినాడు, సమాధానం పడ్డాడు. అదేవిధంగా నీ కొడుకునే నువ్వు సమాధానపరిచినటువంటి వాడివి, ఒక భగవంతుడి విషయంలో చేసేటువంటి వితండ వాదనకు నువ్వు సమాధానం చెప్పగలుగుతావా? పోనీ వాళ్ళొక్కరు ఆందోళన చెందుతారంటే కాదు, దాంట్లోకి మొత్తం జనాన్ని లాగేస్తారు. రండి ఏమైపోతుంది ఏమీ కాదు. ఏమైంది? ఇప్పుడు సాయి టీవీ కొన్ని లక్షల మందిని ప్రభావితం చేయగలుగుతుంది. సాయి టీవీ ఎలా యాక్ట్ చేస్తుంది? రోజు రోజుకి ఇంకా ప్రేమను పెంచేటువంటి ప్రయత్నమే చేస్తుంది తప్ప ద్వేషానికి సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేయదు. ఎందుకంటే ఆ ద్వేషానికి మనం సమాధానం చెప్పలేము. నువ్వు చెప్పేది వాస్తవమే కావచ్చు, వాడు కన్విన్స్ కాదు కదా, ఎందుకు మనకు? కాబట్టి భక్తులదే గెలుపు. ఈరోజు సాయి భక్తులదే గెలుపు. ఎందుకంటే ఇంత విశ్వాసంతో, ఇంత భక్తితోటి, చెదరనటువంటి ధైర్యంతో ఇంకా మేము సాయిబాబా భక్తులమని చెప్పి కాళ్ళు ఎగరేసుకొని చెప్పుకుంటున్నామే, ఇది మన విజయం. ఇది కదా బాబాకు కావలసినటువంటిది. బాబా ఒకటే చెప్తాడు, మీ జీవితాలకు రెండు ఆభరణాలు, ఒకటి సహనం, రెండోది ధైర్యం. ఈ రెండూ కోల్పోయినటువంటి వాడు సాయిబాబా భక్తుడే కాదు. సహనం కోల్పోయినటువంటి వాడు, ధైర్యాన్ని కోల్పోయినటువంటి వాడు. ఏదో జరిగిపోతుందని పిరికితనంతో భయపడేటువంటి వాడు ధైర్యాన్ని కోల్పోతున్నట్టు. అరే వాడు మాట్లాడుతున్నాడు, మనము మాట్లాడకపోతే మనమేమన్నా తక్కువైపోతామేమో, బాబాకు హాని జరిగిపోతుందేమో అని చెప్పి మనము మాట్లాడితే సహనం కోల్పోయినటువంటి వాళ్ళమైదాం. బాబాకు మనకిచ్చినటువంటి 2 ఆభరణాలను కోల్పోతే, సహనాన్ని ధైర్యాన్ని కోల్పోతే, ఇంకా మనం బాబా భక్తులుగా మనుగడ సాధించలేమనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకే ఒక్కటి, నాలో ఎంత గొప్ప సంస్కారం జరుగుతుంది, ఈ జీవితము బాబా చెప్పినట్టు పరోపకారానికి ఉపయోగపడుతుందా లేదా? ఇదే బాబా భక్తుడిగా ఎప్పుడు మనం పరిశీలన చేసుకోవాల్సింది. బాబా అదట కదా ఇదట కదా ఈ మనకు అవసరం లేదు. హీ విల్ టేక్ కేర్. ఆయన బాధ్యత అది. ఆయన ఏందనేది నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత అయింది. లేదు ఆయన తరఫున నేను పోరాడతానంటే అది నీ మూర్ఖత్వం, అవివేకం. కాబట్టి ఇక నుంచి ప్రశాంతంగా బాబా భక్తిలో మునిగిపోదాం. బాబా భక్తిని అనునిత్యము ఆస్వాదిద్దాం. శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి ఒక్క పుస్తకం కొన్ని తరాలను ఉద్ధరించడానికి, నేను పోయిన తర్వాత నా ఇంట్లో ఉన్నటువంటి ఈ గ్రంథం మళ్ళీ నెక్స్ట్ తరాన్ని ఉద్ధరిస్తుంది అనేటువంటి ధైర్యంతో మనం బ్రతుకుదాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి, సాయినాథ్ మహారాజ్కి, సాయినాథ్ మహారాజ్కి. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.